ఓం శాంతి. ఈరోజు మురళి 29/12/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 31/12/2002లో బాబా నడిపించిన మురళి. ఈ కొత్త సంవత్సరంలో అన్ని ఖజానాలను సఫలం చేసుకొని సఫలతామూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి. అన్ని ఖజానాలు సఫలం చేసుకుంటే సఫలతామూర్తులుగా అయిపోతాం. ఈరోజు కొత్త ప్రపంచ రచయిత, కొత్త జీవనదాత అయిన శివబాబా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేదా కొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా? కొత్త సంవత్సరాన్ని అయితే అందరూ జరుపుకుంటారు. ప్రపంచంలో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటారు ఒకరోజు. కానీ మీరందరూ కొత్త జీవితము, కొత్త యుగము, కొత్త సంవత్సరము, ఈ మూడింటిని జరుపుకుంటున్నారు కదా. త్రిమూర్తి అయిన బాబ్దాదా కూడా అభినందనలు ఇస్తున్నారు. కొత్త సంవత్సర సందర్భంగా ఒకరికొకరు అభినందనలు ఇచ్చుకుంటారు. అలాగే ఏదో ఒక కానుకను కూడా ఇస్తారు, కానుకనిస్తారు కదా. కానీ బాబ్దాదా మీ అందరికీ ఏ కానుకనిచ్చారు? బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇచ్చారు. అందరికీ బంగారు ప్రపంచం అనే కానుక లభించింది కదా. ఈ బంగారు ప్రపంచంలో కొత్త యుగంలో సర్వప్రాప్తులు ఉన్నాయి. మీ రాజ్యం మీకు గుర్తుందా? ఎటువంటి అప్రాప్తి యొక్క నామరూపాలు ఉండవు. అక్కడ ఇది లేదు అనేదే ఉండదు. ఇటువంటి కానుకను బాబ్దాదా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మొత్తం ప్రపంచంలో ఎవరైనా అతిపెద్ద కానుకని ఇచ్చినా కూడా ఏం చేస్తారు? ఉన్నతోన్నతమైన కిరీటము లేదా సింహాసనాన్ని ఇస్తారు. చాలా పెద్దది కానుకిస్తారంటే, స్థాపన జరిగినప్పుడు స్థాపనా సమయంలో ఉన్నవారు ముందు కూర్చొని ఉన్నారు. ఆదిలోనే బ్రహ్మబాబా పిల్లల్ని ఇలా అడిగేవారు, ఒకవేళ ఎవరైనా మీకు ఈ రోజుల్లో రాజు రాణి యొక్క సింహాసనాన్ని ఇస్తే మీరు వెళ్తారా అని. గుర్తుంది కదా. అప్పుడు పిల్లలు ఈ కిరీటాన్ని, సింహాసనాన్ని ఏం చేసుకుంటాం, బాబానే లభించినప్పుడు ఇవన్నీ మాకెందుకు అని అనేవారు. ఈ బంగారు ప్రపంచమునే కానుకగా బాబా ఇచ్చేశారు. బంగారు ప్రపంచం అనే కానుక ముందు వేరే ఏ కానుక గొప్పది కాదు. ఈ బంగారు ప్రపంచంలో ఏ ఏ ప్రాప్తులు ఉంటాయి అని కొంతమంది పిల్లలు అడుగుతారు. ప్రాప్తుల జాబితా అయితే చాలా పెద్దది. కానీ సార రూపంలో ఏమంటారు? అక్కడ జీవితంలో ఏమేం ప్రాప్తులు కావాలనో అవన్నీ ఉంటాయి. ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు. మీరు అటువంటి బంగారు కానుకను పొందే అధికారి ఆత్మలు. ఏ ప్రపంచంలో అయితే అప్రాప్తి వస్తువే ఉండదో ఆ ప్రపంచం యొక్క బంగారు కానుకను పొందే అధికారి ఆత్మలు. అధికారులే కదా. డబల్ విదేశీయులు అధికారులేనా? అందరూ రాజులుగా అవుతారా? అయితే అన్ని సింహాసనాలు తయారు చేయించాల్సి ఉంటుంది. ఆ సింహాసనమే. సర్వప్రాప్తులు ఉంటాయి. కానీ సంగమయుగ స్వరాజ్యము దానికంటే తక్కువైనదేమీ కాదు. ఇప్పుడు కూడా రాజులే కదా. ప్రజలా లేదా రాయల్ కుటుంబం ద్వారా? ఎవరు? నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని నషాతో చెప్పగలిగిన వారు ఒక్క బాబానే. బాబా ఎంత నషాతో చెప్తున్నారు చూడు. నా బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డ రాజా బిడ్డ అని చెప్పగలిగే నషా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్క బాబాకే ఉంది. రాజులు కదా. రాజయోగులా లేదా ప్రజాయోగులా? ఈ సమయంలో అందరూ సింహాసనాధికారులు, స్వరాజ్యాధికారి రాజా పిల్లలు. ఇంత ఆత్మిక నష ఉంటుంది కదా. ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్యము భవిష్య రాజ్య ప్రాప్తికి ఆధారం. ఈ సంగమ యుగం చాలా 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 అమూల్యమైనది, శ్రేష్టమైనది. సంగమ యుగం గురించి బాబ్దాదాకు మరియు పిల్లలందరికీ తెలుసు. చాలా సంతోషంతో సంగమ యుగానికి ఏ పేరు పెట్టారు? అమితానందాల యుగం, అపారమైన ఆనందాల యుగం అని పేరు పెట్టారు. ఎందుకని? ఇక్కడ సంగమ యుగంలో ఉన్నంత ఆనందం మొత్తం కల్పంలో ఎప్పుడూ ఉండదు. కారణమేమి? పరమాత్మ మిలనం అనే ఆనందం
మొత్తం కల్పంలో ఇప్పుడే లభిస్తుంది. భగవంతునితో కలిసే ప్రాప్తి ఎప్పుడూ లభించదు, సత్యుగంలో కూడా దొరకదు. సంగమ యుగంలోని ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది? ఆనందమే ఆనందం. ఆనందం ఉంది కదా, ఆనందంగా ఉన్నారు కదా, తికమక పడడం లేదు కదా. ప్రతిరోజు ఉత్సవమే, ఎందుకంటే ఉత్సాహం ఉంది. మీ తోటి సోదరీ సోదరులందరినీ పరమాత్మ తండ్రికి చెందిన వారిగా తయారు చేయాలనే ఉల్లాసం ఉంది, ఉత్సాహం ఉంది. సేవ చేయాలనే ఉత్సాహాలు ఉంటాయి కదా. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ప్లాన్లు తయారు చేస్తున్నారు కదా. ఎందుకంటే శ్రేష్ట ప్రాప్తి లభిస్తున్నప్పుడు దాన్ని ఇతరులకు వినిపించకుండా ఉండలేరు. ఈ సంగమయుగ ప్రాప్తి బంగారు ప్రపంచంలో కూడా ఉంటుంది. ఇప్పటి పురుషార్థం యొక్క ప్రాలబ్ధం భవిష్యత్తులోని బంగారు ప్రపంచానికి ఆధారం. మరి సంగమయుగం గొప్పదా, సత్యుగం గొప్పదా? ఏది మంచిగా అనిపిస్తుంది అని బాబా అడుగుతున్నారు. ఏది మంచిగా అనిపిస్తుంది? సంగమయుగం మంచిగా ఉంటుంది కదా. కేవలం మధ్య మధ్యలో మాయ వస్తుంది, కాస్త కాస్త అప్పుడప్పుడు పిల్లలు తికమక పెడతారు. కొంతమంది పిల్లలు సహజయోగాన్ని కష్టయోగంగా తయారు చేసుకుంటారు. ఇష్టమేమీ ఉండదు కానీ కష్టంగా తయారు చేసుకుంటారు. ఇష్టం ఉండదు కానీ కష్టంగా తయారు చేసుకుంటారు. ఇష్టమైన యోగిలుగా బదులుగా కష్టమైన యోగిలుగా అవుతున్నారంటున్నారు బాబా. కష్టమైన యోగిలా, ఇష్టమైన యోగిలా? కష్టమేమీ ఉండదు కానీ కష్టంగా చేసుకుంటారు. వాస్తవానికి ఇది సహజ రాజయోగం. సహజంగా అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడూ కాదు, బాబాకు చెప్పినారంట, ఎప్పుడూ కష్టం అనిపించదు బాబా, అప్పుడప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా లేదా సహజమా? ఎవరైతే కష్టయోగులో వారు చేతులు ఎత్తండి. మాతలు కష్టయోగిలా లేదా సహజయోగిలా? ఎవరైనా కష్టయోగులు ఉన్నారా? ఎవరు చేతులు ఎత్తడం లేదు. మొత్తం ఇంత సభలో చేతులు ఎలా ఎత్తుతారు? ఆలోచన జరుగుతుంది కదా. పిల్లలందరూ మేరా బాబా అని నషాతో అంటారు. మేరా బాబానా లేదా దాదీలా బాబానా? మేరా బాబా కదా. మొదట నా బాబా అని ప్రతి ఒక్కరూ అంటారు, అంతేనా? సింధు దేశం వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా. మేరా బాబా అంటారా లేదా జానకి దాదీ బాబా, ప్రకాశిమణి దాదీ బాబా? ఎవరి బాబా? మేరా బాబా కదా. మొత్తం రోజంతట్లో ఏం గుర్తుంటుంది? మేరా అనేదే కదా. బాబా చాలా సహజ యుక్తిని చెప్తున్నారు. ఎన్నిసార్లు నాది నాది అని అంటారో, మొత్తం రోజంతటిలో నాది అన్న పదాన్ని ఎన్నిసార్లు అంటారు? ఒకవేళ లెక్క పెట్టినట్లయితే చాలాసార్లు నాది అనే మాటను అంటారు. నాది అని అనేటప్పుడు నాది అంటే ఎవరు? మేరా బాబా. కష్టమా? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారా? బాబ్దాదా ఏమి కొత్త మాట చెప్పట్లేదు. నేను మరియు నాది అనే ఈ మాటలను ఎప్పుడూ కార్యంలో ఉపయోగిస్తూనే ఉంటారు. మరి నేనెవరిని, నావారెవరు? చాలామంది పిల్లలు పురుషార్థాన్ని కష్టంగా ఎందుకు చేసుకుంటారు? కేవలం బిందువు ఎదురుగా రావాలి అని అనుకుంటారు. బిందువు బిందువు అని అనుకుంటారు, కానీ బిందువు జారిపోతుంది. బిందువే కానీ ఎటువంటి బిందువు? నేనెవరిని? ఈ స్వమానాన్ని స్మృతిలోకి తెచ్చుకోవడం ద్వారా రమణీక పురుషార్థం అయిపోతుంది. నేను ఎలాంటి ఆత్మను? జ్యోతిర్బిందు, నేను జ్యోతిర్బిందు, బాబా జ్యోతిర్బిందు కాదు. నా బిందువులో ఏ గుణగణాలు ఉన్నాయి? నా స్వమానమేమి? బాబా బిందువులో ఏ గుణగణాలు ఉన్నాయి? ఆయన కర్తవ్యమేమి? ఆయన ఎప్పుడొస్తారు? ఏం చేసేకొస్తారు? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాబా అంటారు సహజమైపోతుంది. రమణీక పురుషార్థమైతుంది, సహజమైపోతుంది. జ్యోతిర్బిందు అని అనుకుంటే అప్పుడు కష్టమవుతుంది. సహజ పురుషార్థం కదా. అమితానందము గల పురుషార్థాన్ని చెయ్యండి. ఈ నూతన సంవత్సరంలో పురుషార్థం కూడా శ్రేష్టంగా ఉండాలి. కానీ శ్రేష్టంగా ఉండడంతో పాటు ముందు సహజంగా కూడా ఉండాలి. సహజంగా ఉంటే ఏదైనా చేస్తారు, చేస్తా శ్రేష్టమైపోతారు.
సహజంగా లేకపోతే కష్టం ఉంటే ఎవరు చేయలేరు. బాబా 1 గంట రండి అని చెప్పినందుకు ఈజీ అయింది కాబట్టి బాబా పిల్లలుగా అయిపోయినాం. మళ్ళీ అది చెయ్యి ఇది చెయ్యి అని అప్పుడే చెప్పింటే మనం అస్సలు బాబా పిల్లలుగా అయ్యేవాళ్ళం కాదు కదా. ఎట్లా సహజంగా ఉండాలి, సహజంగా కూడా ఉండాలి మరియు శ్రేష్టంగా కూడా ఉండాలి. ఇది వీలవుతుందా? రెండూ తోడుగా ఉండడం వీలవుతుందా? వీలవుతుంది కదా. డబల్ విదేశీయులు చెప్పండి. మరి బాబ్దాదా చూస్తారు, బాబ్దాదా అయితే చెక్ చేస్తూ ఉంటారు కదా. అయితే కష్టయోగులుగా ఎవరెవరు అవుతారు? సహజ యోగులుగా ఉండాలి అంటే అర్థం ఇది కాదు, నిర్లక్ష్యంగా పురుషార్థం చేయమని కాదు. సహజయోగిలంటే శ్రేష్టంగా కూడా ఉండాలి మరియు సహజంగా కూడా ఉండాలి. మరి పాండవులు సహజయోగిలేనా? ఎవరైతే సహజయోగులో వారు చేతులెత్తండి. టీవీలో వస్తోంది, అభినందనలు. ఈ సంవత్సరం ఎవరి ముందుకు ఎటువంటి కష్టము రాదు. ఎందుకంటే సహజయోగులు నిర్లక్ష్యం కలవారిగా కావద్దండి. సహజయోగిలు మీరు నిర్లక్ష్యంగా కావద్దండి. నిర్లక్ష్యంగా అయితే కష్టమైపోతున్నది. సమయానుసారంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ విశేషంగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో, సమయము, సంకల్పాలు, గుణాలు, జ్ఞానము, శక్తులు, అన్నింటికంటే పెద్ద ఖజానా సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ అన్ని ఖజానాలను ప్రతిరోజు సఫలం చేసుకోవాలి. బాగా పంచండి. దాత పిల్లలు మాస్టర్ దాతలుగా కాండి. ఎక్కువగా పంచండి. ఎందుకు పంచటం? సఫలం చేసుకోవడం, అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవడం. మరి ఈ సంవత్సరం యొక్క ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోవాలి, సఫలం చేసుకోవాలి మరియు సఫలత లభించే ఉంది. సఫలత మా జన్మసిద్ధ అధికారం అని అందరూ అంటారు. అధికారం ఉందా? అయితే సఫలం చేసుకోండి మరియు సఫలతని ప్రాప్తి చేసుకోండి. ఏ కార్యమును చేస్తున్నా కూడా ఏదో ఒక ఖజానాను సఫలం చేసుకుంటూ పోండి మరియు సఫలతను అనుభవం చేసుకుంటూ నడవండి. ఆలోచించండి, సఫలత యొక్క అధికారం బ్రాహ్మణాత్మలైన మాకు తప్ప మరెవ్వరికైనా ప్రాప్తించగలదా? ఎందుకని? ఎందుకంటే బాబా మీకు సఫలతా మూరత్ భవ అనే వరదానాన్ని ఇచ్చారు. ఒక్కొక్క బ్రాహ్మణాత్మ సఫలతా నక్షత్రం, సఫలతా స్వరూపులని బాబ్దాదా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. సఫలతా నక్షత్రాలా లేదా కష్టపడే నక్షత్రాలా? బాబ్దాదా పిల్లలందరినీ సఫలతా నక్షత్రాలుగా చూడాలని ఇష్టపడుతున్నారు. బ్రహ్మా బాబా ఆదిలో ఎంత సమయంలో అన్నింటినీ సఫలం చేశారు గుర్తుందా? 1 సెకండులో. అంతిమం వరకు తమ సమయాన్ని సఫలం చేసుకున్నారు. కర్మాతీతులుగా కూడా అయ్యారు. అయినా కానీ ఎన్ని ఉత్తరాలను రాశారు, సమయాన్ని సఫలం చేసుకున్నారు కదా. చివరి రోజు కూడా నోటి నుండి మహావాక్యాలను ఉచ్చరించారు. 9 గంటలకు శరీరం వదులుతారు, 7:30కి పిల్లలందరితో కలిసినారు. చివరి రోజు వరకు కూడా అన్నింటినీ సఫలం చేసుకున్నారు. కనుకనే సఫలతను పొందారు. కనుక ఫాలో ఫాదర్ ఒక్క కొడుకుని కానీ బిడ్డని కానీ ఎవరిని కానీ అడగలా బాబా. తన యావదాస్తిని 8 మంది అక్కయ్యల పేరుతో వీల్నామా రాసేసినారు. తన కొడుకు అడిగితే కూడా నాకు ఒక 500 ఇవ్వు, నేను ఫ్యాక్టరీ పెట్టుకుంటాను అంటే ఇది నాది కాదు బాబాకి ఇచ్చేసినాక బాబాది అని అనేవాళ్ళు. ఆ విధంగా బాబా ఎంత ట్రస్టీగా అయిపోయినారు. అదే బాబా అంటున్నారు, బాబాని అనుసరించండి. నిజానికి సంగమ యుగంలో ఒక్కొక్క సంకల్పాన్ని, ఒక్కొక్క క్షణాన్ని సఫలం చేసుకోవడమే సఫలతా మూర్తులుగా కావడం. బ్రహ్మా బాబా పైన మాకు చాలా ప్రేమ ఉంది అని నిశ్చయంతో అంటారు కదా. మరి ప్రేమకు గుర్తు తండ్రిని అనుసరించడం. మరి ప్రేమకు గుర్తు తండ్రిని అనుసరించడం. బ్రహ్మబాబా ఏ విశేషతని చూపించారు? ఏది ఆలోచించారో ఆ ఆలోచించిన దాన్ని క్షణంలో చేసేశారు. ఆలోచన కర్మ రెండు సమానంగా ఉండేవి బాబావి. అందుకే బాబా అంటున్నారు, బాబా ఎలా ఉండ్రి, క్షణంలో ఆలోచించినారు, చేసేస్తున్నారు. వాయిదా వేయలేదు. వాయిదా వేస్తే మాయ వచ్చేస్తుంది కదా.
కేవలం ఆలోచించలేదు, కేవలం ప్లాన్ని చేయలేదు, ప్రాక్టికల్గా చేసి చూపించినారు. మరి అటువంటి వారేనా? తండ్రిని అనుసరించేవారే కదా. అచ్చా, ఈరోజు నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు చాలామంది వచ్చారు. ఒకవేళ హాల్ చిన్నదైనా మనస్సు అయితే పెద్దది. చూడండి, మనస్సు పెద్దది కాబట్టే సర్దుకున్నారు కదా. ఈరోజు సభలో 18-19 వేల మంది సోదరులు కూర్చొని ఉన్నారు. బయట కూర్చొని ఉన్నవారు కూడా వింటున్నారు కదా. బయట కూర్చొని వినేవారు కనిపించడం లేదు. విదేశంలో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియా వారు రాత్రి 12 గంటలకు కూర్చొని వింటారు. మరి 4 గంటలకు అమృతవేళ చేసి లేస్తారు. ఇది బాబ్దాదా విన్నారు. మరి బాబ్దాదా కూడా ఈరోజు ఆస్ట్రేలియా వారిని గుర్తు చేసుకుంటున్నారు, వింటున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా వారు ఉంటే చేతులు ఎత్తండి. త్రిమూర్తి బాబా ఆస్ట్రేలియా వారికి ముందు శుభాకాంక్షలు ఇస్తున్నారు, తర్వాత అందరికీ ఇస్తున్నారు. త్యాగం చేస్తే బాబా ఫలితం ఇస్తారు కదా. ఈ సంవత్సరం యొక్క లక్ష్యాన్ని తెలిపారు. సఫలం చేయండి, సఫలత లభించే ఉంది. దీన్ని అందరూ పక్కా చేసుకున్నారా? సఫలం చెయ్యాలి, వ్యర్థంగా పోకూడదు. సంగమయుగం సమర్థయుగం, సఫలతాయుగం. వ్యర్థంగా పోనిచ్చేది కాదు. వ్యర్థం యొక్క 63 జన్మలు సమాప్తమైపోయాయి. ఇప్పుడు ఈ చిన్న యుగం సఫలం చేసుకునే యుగం. ఒకవేళ సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా అర్ధకల్పంలో పూర్తి సమయం రాజ్యాధికారులుగా అవుతారు. సత్య త్రేతాయుగాలలో రాజ్యాధికారులుగా అవుతారు. ఒకవేళ అప్పుడప్పుడు సమయాన్ని సఫలం చేసుకుంటే అక్కడ కూడా రాజ్యాధికారిగా అప్పుడప్పుడే అవుతారు. సమయం సఫలత యొక్క ప్రాలబ్ధం ఇది. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. నడుస్తూ నడుస్తూ గుండె ఆగిపోదు. ఇక్కడలాగా కొందరికి గుండె ఆగిపోతుంది, కొందరికి నరాలలో రక్త సరఫరా నిలిచిపోతుంది. అక్కడ అలా జరగదు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అక్కడ ఏది అట్లాంటిది అనారోగ్యం యొక్క విషయమే ఉండదు. జ్ఞాన ఖజానాన్ని సఫలం చేసుకుంటే, జ్ఞానం అంటే వివేకం. అక్కడ ఎంత వివేకవంతులుగా అవుతారంటే మంత్రుల యొక్క అవసరమే ఉండదు. ఈ రోజుల్లో చూడండి, పదవి యొక్క ప్రమాణ స్వీకారం చేయడంతోనే మంత్రిమండలిని తయారు చేసుకుంటారు. అక్కడ అందరూ ఉంటారు, కానీ మంత్రి ఉండరు. రాయల్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ రాజదర్బార్లో కూర్చునే కిరీటదారులుగా ఉంటారు. రాయల్ ఫ్యామిలీ వారు కూడా తక్కువైన వారు కాదు. సింహాసనం పైన సింహాసనం పైన కూర్చోకపోయినా పదవి అయితే ఒకే విధంగా ఉంటుంది. కనుక సింహాసన అధికారులుగా కొద్ది మందే అవుతారు. బాబా అంటున్నారు కాబట్టి వాళ్ళు కొద్ది మందే ఉంటారులే అని ఆలోచించకండి. మీరు కూడా రాజ్య దర్బార్లో రాజ్యాధికారుల రూపంలో ఉంటారు. మీ తలపైన కూడా కిరీటం ఉంటుంది, మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మరి ఎలా అవుతారు? నంబర్ వారీగానా, నంబర్ 1గా ఉంటారా, నంబర్ వార్లో వస్తారా? నంబర్ వారుగా అవుతారా లేదా నంబర్ 1గా అవుతారా? అయితే ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా? నంబర్ 1గా కావాలంటే ధైర్యాన్ని చూపించారు, ఇది చాలా మంచిది. కానీ 1 నంబర్ వారిగా అయ్యేందుకు ముందు జయించాల్సి ఉంటుంది. చేస్తున్నారు కదా, చేస్తాము అని ఇలా అనడం కాదు, చేస్తున్నాము అని అనాలి. ఇతరులు కూడా వింటున్నారు. ఈరోజు సింధు ప్రాంతంలోని పాతవారు బ్రహ్మబాబా సహచరులు వచ్చారని ఈరోజు బాబ్దాదా బ్రహ్మబాబా సహచరులు వచ్చారని బాబా అంటున్నారు, చాలామంది వచ్చారని విన్నారు, చేతులెత్తండి. చిన్నపిల్లలు కూర్చోండి. కుటుంబాలే వచ్చాయి, మంచిది. ఏదైనా అద్భుతముని చూపిస్తారు కదా.
ఏ అద్భుతాన్ని చూపిస్తారు? అదైతే చేస్తూనే ఉన్నారు. అచ్చా, 38 మంది వచ్చారు. మరి ఏ అద్భుతాన్ని చేస్తారు? ఎక్కువ ఏమీ చెప్పము, చిన్న విషయాన్ని చెప్తాము. చేసేందుకు తయారుగా ఉన్నారా? పిల్లలు కూడా అద్భుతాన్ని చేస్తారు కదా. 38 లక్షల మందిని తయారు చేస్తాము. కోట్ల రెట్ల అభినందనలు. మీరైతే ఎక్కువ చెప్పారు, కానీ బాబ్దాదా చిన్న విషయాన్ని చెప్తున్నారు. మీరు ప్రతి ఒక్కొక్కరిని తీసుకురండి. తీసుకొస్తారా? ఒకరిని తీసుకురండి. పిల్లలైతే పిల్లల్ని తీసుకురండి, మాతలైతే సోదరులను లేదా సోదరీలను తీసుకురావాలి. కానీ ఒక్కొక్కరిని తీసుకురావాలి. ఈ గ్రూప్ గైడ్గా అయ్యి మళ్ళా సంవత్సరానికి డబల్ గ్రూప్ని తీసుకురావాలి. ఎక్కడి నుండి అయితే అది జరిగిందో అక్కడి నుండే ప్రత్యక్షత జరగాలి. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. దయ కలుగుతోంది కదా. బ్రహ్మబాబా దేశవాసీలు కనుక దేశవాసీల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. బాబా అంటున్నారు, మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి. గుణాల ఖజానా ఎంత గొప్పది, శక్తుల ఖజానా ఎంత గొప్పది. కనుక గుణదానం శక్తుల దానం చేసే మాస్టర్ దాతలుగా కాండి. ఎవరొచ్చినా కానీ సంబంధం లేకొచ్చినా సంపర్కం లేకొచ్చినా వారికి ఏదో ఒక గుణాన్ని లేదా శక్తిని కానుకగా ఇవ్వాలి. ఎవరు ఖాళీ చేతులతో పోకూడదు. వేరే ఏమీ లేకపోయినా బాబా సందేశానికి చెందిన మధురమైన మాటైనా ఇవ్వాలి. ఆ మధురమైన మాటలను కానుకగా ఇవ్వాలి. ప్రపంచంలోని వారు ఏదైనా ఉత్సవం జరిగితే ఒకరికొకరు నోటిని తీపి చేసుకుంటారు. కానీ బాబా ఏమంటారంటే, నోటినైతే తీపి చేయాల్సిందే, కానీ మీ మధురమైన ముఖాన్ని కూడా చూపించాలి. కేవలం నోటిని తీపి చేయడం కాదు, ముఖాన్ని కూడా మధురంగా చేసుకోవాలి. అంత మధురత జమాయి ఉంది కదా. పంచుతూ ఉన్నా కూడా నిండుగా ఉండాలి. ఈ ఖజానాలను ఎంతగా పంచుతూ ఉంటే అంతగా పెరుగుతాయి, తక్కువ కావు. అవి స్థూలమైన ఖజానాలు పంచితే తక్కువైతాయి. ఈ సూక్ష్మ ఖజానాలు పంచినంత పెరుగుతూ పోతాయి. తక్కువ ఈ సంవత్సరంలో దీన్ని నోట్ చేసుకోండి. ఎవరొచ్చినా కానీ వారికి ఏమైనా ఇచ్చారా? ఒకవేళ వినేవారు కానట్లయితే మధురమైన శక్తిశాలి దృష్టిని ఇవ్వాలి. కానీ ఇవ్వడమైతే తప్పనిసరి, ఖాళీగా పోకూడదు. ఇదైతే సహజం కదా, లేదా కష్టమా? అచ్చా, ఒక్క క్షణంలో మనస్సు యొక్క డ్రిల్ గుర్తుందా? ప్రతి ఒక్కరూ మొత్తం రోజంతటిలో ఎన్నిసార్లు ఈ డ్రిల్ చేస్తారు అనే దాన్ని నోట్ చేసుకోండి. ఈ మనస్సు యొక్క డ్రిల్ని ఎన్నిసార్లు చేస్తే అంతగా సహజయోగిలుగా సరళయోగిలుగా అవుతారు. ఒకవైపు మనసా సేవ, మరొక వైపు మనసు యొక్క ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడే నిరాకారులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు. బ్రహ్మబాబా ఫరిస్తాలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఫరిస్తాలుగా బ్రహ్మబాబాతో పాటు మీ ఇంటికి నిరాకార రూపంలో వెళ్ళాలి. మళ్ళీ తర్వాత దేవతగా అవ్వాలి. అచ్చా, నలువైపుల నుండి కార్డుల రూపంలో, ఉత్తరాల రూపంలో చాలా చాలా ప్రియ స్మృతులు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ నా స్మృతిని బాబాకి ఇవ్వండి అనే కోరుకుంటారు. అన్నీ లభించాయి. ప్రియ స్మృతులనిచ్చే చాలా గారాబాల ముద్దు పిల్లలు బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. కనుక బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి తమ తమ పేరు సహితంగా అభినందనలు స్వీకరించండి అని చెప్తున్నారు. మరియు మనస్పూర్వకమైన ఆశీర్వాదాలను కూడా స్వీకరించండి. మీ అందరికీ కూడా కొత్త జీవితము, కొత్త యుగము మరియు కొత్త సంవత్సరానికి గాను చాలా చాలా కోటాను కోట్ల రెట్లుగా అభినందనలు మరియు మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. బాబ్దాదా పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. నలువైపులా ఉన్న చాలా మధురమైన, చాలా ప్రియమైన పిల్లలకు
కోట్ల రెట్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయిన ఈ క్షణం వీడ్కోలు మరియు శుభాకాంక్షల క్షణం. ఒకవైపు వీడ్కోలు ఇవ్వాలి, స్వయం సంపన్నంగా అవ్వడంతో పాటు ఏదైనా లోటు అనుభవం చేస్తే దానికి వీడ్కోలు ఇచ్చేయాలి. సదాకాలం కోసం వీడ్కోలు ఇవ్వాలి మరియు ముందుకు ఎగిరేందుకు అభినందనలు 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 అభినందనలు. అచ్చా. ఓం శాంతి. వరదానం. స్మృతిని అనుభవం యొక్క స్థితిలో స్థిరం చేసే నంబర్ 1 విశేష ఆత్మగా కండి. స్మృతిలో అనుభవాన్ని అనుభవ స్వరూపంలో ఉండే నంబర్ 1 విశేషాత్మగా కండి. వివరణ. మేము విశేష ఆత్మలుగా నంబర్ 1గా కావాలని బ్రాహ్మణాత్మలందరిలో సంకల్పం ఉంటుంది. కానీ సంకల్పము మరియు కర్మల తేడాను సమాప్తం చేసేందుకు స్మృతిని అనుభవంలోకి తీసుకురావాలి. ఏ విధంగా వినడము తెలుసుకోవడము గుర్తుంటాయో అలాగే స్వయంని అనుభవ స్థితిలోకి తీసుకురావాలి. దీనికోసం స్వయం మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మనస్సును మరియు బుద్ధిని ఏదో ఒక అనుభవం యొక్క సీట్లో సెట్ చేసుకున్నట్లయితే నంబర్ 1 విశేషాత్మగా అయిపోతారు. స్లోగన్. చెడు యొక్క ఈర్ష్యను వదిలి మంచితనంలో పోటీ పడండి. చెడ్డ దాంట్లో ఈర్ష్య పడద్దండి, పోటీ పడద్దండి. మంచి దాంట్లో పోటీ పడండి. పురుషార్థంలో పోటీ పడండి. అమృతవేళ ముందుగా లేసే దాంట్లో పోటీ పడండి. అనేకమైనటువంటి పాజిటివ్ పోటీ మనస్తత్వం అనేది అవసరం. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.